ఇక ఆస్తికవాదంలో ఏమొస్తుందంటే ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒక పరమాత్ముడు, విశ్వ నియామక శక్తి ఒకటి ఉంది అని తెలుపుతారు వాడు. క్రియేషన్ ప్రీసపోజెస్ ఎ క్రియేటర్ అని అంటారు. ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతిని తన అధీనములో పెట్టుకొని చాలా క్రమమైన పద్ధతిలో నడిపేదానికి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి, వాన్నే పరమాత్ముడు అని అన్నారు. దానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలతో చెప్తూ వస్తారు. ఒక మట్టి కుండ ఉంది. ఆ మట్టి కుండ తయారు కావాలంటే కొన్ని వస్తువులు కావాలి. చక్రము కావాలి, మన్ను కావాలి, నీళ్లు కావాలి, ఆ కుండను తయారు చేసేదానికి బుద్ధి శక్తి కావాలి. ఇన్ని ఉంటే అది తయారవుతుంది. ఆ పరికరాలను, ఆ మన్ను, నీరు, ఆ చక్రము, దీన్ని మెటీరియల్ కాజ్ అని అన్నారు, భౌతిక కారణము అని పిలిచినారు. దాన్ని ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు వాడు. బకెట్ అనో, కుండ అనో, ముంత అనో, కడవ అనే ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు. దాన్ని ఫార్మల్ కాజ్ అని పిలిచినారు, రూపకారణం అని అన్నారు. ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని దాన్ని తయారు చేస్తాడు. నీళ్లు స్టాక్ చేసేదాన్ని